ఇట్ హాస్ బిన్ గ్రేట్ అండి యాక్చువల్లీ. ఇట్స్ ఆల్ స్టార్టెడ్ విత్ అ సింగిల్ ఐడియా అనుకుంటున్నప్పుడు ఈ ఐడియా బాగుంటుంది చేస్తే, ఇలాంటి కథ చెప్పాలి అని చాలా అనుకుని స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేస్తున్నప్పుడు ఓ మంచి కథ రాస్తే సరిపోతుంది, ఆ కథే మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది మంచి చోట్లకి అని నమ్మి ఆ కథని ముందు తీసుకెళ్తూ వచ్చాం. అండ్ ఆల్ ద హార్డ్ వర్క్ అండ్ ఆల్ దట్ వెంట్ ఇన్ టు ద స్టోరీ ఈజ్ మెమరబుల్. అండ్ నౌ ద సక్సెస్ ఇస్ మోర్ మెమరబుల్ నౌ బికాస్ విల్ చెరిష్ దిస్ ఎవ్రీ డే. And all thanks to everybody, every audience, media persons, and ఈ కథని మమ్మల్ని ఎంతగా నమ్మిన నాని గారు, వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. మీరు ఇనిషియల్గా ఐడియాతో స్టార్ట్ చేసినప్పుడు వి వేర్ కాన్ఫిడెంట్ దట్ ఓకే ఒక మంచి ఐడియా, వీ కెన్ డూ ఇట్, మంచి స్క్రిప్ట్ అయ్యాక ఇంకా మంచి సినిమా చేస్తున్నాం ఇలా ఒక ఫీలింగ్ ఉండేయండి. కానీ ఆఫ్టర్ రిలీజ్ వీ నెవర్ థాట్ we made a commercial movie. Commercial movie in the sense 2 points ikkada regarding revenue. One, second thing is audience claps kottadam, theater lo arupulu. We didn't expect this. మీ క్లాప్స్ విజిల్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ కౌంటర్స్ కి వాటికి? I personally we made a good film, but నెవర్ థాట్ కమర్షియల్ బీట్స్ వర్కౌట్ అవుతాయని గెస్ చేయడం కొద్దిగా టఫ్ కదా. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసా, బట్ ఐ నెవర్ ఎక్స్ప్రెస్ ఇట్ టు ఎనీవన్, ఈవెన్ దీస్ టూ. అంటే ఇక్కడ క్లాప్స్ పడతాయి, దీనికి అరుస్తారు అని మాట్లాడుకొని మేము చేయలేదు. స్క్రిప్ట్ చేసేటప్పుడు అవి మాట్లాడుకుంటే వీఆర్ ఇన్ అ రాంగ్ ట్రాక్ అనిపిస్తుంది. వి విల్ బి డివియేటెడ్ టు సమ్ అదర్ వే, ఇంప్యూర్ అంటే వాటి కోసం చేయడం మొదలు పెడతాం ఫీలింగ్ వస్తుంది. సో ఈవెన్ దో నాకు అనిపిస్తున్నా ఐ నెవర్ ఎక్స్ప్రెస్ ఒక వర్డ్ కూడా బయటకు, ఇది థియేటర్లో క్లాప్స్ పడతాయి అబ్బా అని ఏ రోజు మాట్లాడుతుంది అలా, కానీ అనిపిస్తూ ఉండేది. బట్ ఐ నెవర్ షేర్ ఇట్ విత్ ఎనీవన్. ఓకే, బట్ ఐ ఎక్స్పెక్టెడ్. అంటే ఇవి మూమెంట్స్ కదా, ఈ మూమెంటరీ థింగ్స్. స్క్రిప్ట్లో వీ హ్యావ్ దట్ బీట్స్ ఉంది, పాయింట్ ఉంది సినిమాలో, కాన్ఫిడెన్స్ ఉండింది, కానీ నెవర్ ఎక్స్ప్రెస్డ్ ఇట్. ఎందుకంటే మేము వాటి కోసం చేయలేదు సినిమా.